మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పడతాయి. ముఖ్యంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పనులు ముందుకు వెళ్ళడం వల్ల కొంతవరకు మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో అధిక మోతాదులో మీకు ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని మీరు చాలా చక్కగా అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మానసిక ఉల్లాసంగా ఉండే పరిస్థితుల్ని క్రియేట్ చేసుకుంటూ, సంతోషాన్ని క్రియేట్ చేసుకుంటూ, ఎలాంటి దాన్నైనా అధిగమించగలిగిన శక్తిని చూపించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా బద్ధకాన్ని అధిగమించాలి. అతి ఆవేశాన్ని ఆపుకోవాలి. తొందరపాటు నిర్ణయాలని అధిగమించాలి. కమ్యూనికేషన్ గ్యాప్, ముఖ్యంగా విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే వృత్తిపరమైన విషయాల్లో మీ యొక్క కొలీగ్స్తో ఘర్షణాత్మకమైన వాతావరణం కావచ్చు, వాటిని అధిగమించడానికి మాత్రం ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో వృత్తి చేసే ప్రదేశాల్లో మీరు ఆశించిన స్థాయిలో ఉండడం మిశ్రమమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా దూర ప్రదేశాల్లో మంచి అవకాశాలు రావడం, అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకి, దూర ప్రదేశాల్లో మీ యొక్క వృత్తికి సంబంధించి, వ్యాపారం సంబంధించిన విషయాలలో అభివృద్ధి కొరకు మీరు విస్తరించడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మిథున రాశి వారికి దూర ప్రయాణాలకి, దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలకి, విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలకి సమయంగా ఒకటి భావించవచ్చు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద అధికంగా శ్రద్ధ తీసుకుంటారు. మానసిక సంతృప్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసంతృప్తిని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా అసంతృప్తి కూడా విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అధిక మోతాదులో దాని గురించి అధికంగా ఆలోచించడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మీకు కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి, దాంతోపాటుగా కొన్ని ఉద్వేగాలు, వృత్తిపరమైన విషయాల్లో మీరు తీసుకున్న స్థిర నిర్ణయాలకు సంబంధించి వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఇంకా లభ్యం అవ్వచ్చు, కానీ ఆశించిన స్థాయిలో లేదంటే అందులో ఆలస్యాల ఆటంకాలు ఏంటని కొంత మానసిక ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తితో, మీ ఆలోచన సరళితో అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.